So good morning to all of you. So today we will discuss about R2R resume. So చాలా మందికి రెజ్యూమేని ఎలా కన్ఫ్యూజన్ ఉంది, రెజ్యూమేని ఎలా యాడ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి. సో ఈ కన్ఫ్యూజన్ ని మనం అవాయిడ్ చేద్దాం. సో R2R సంబంధించి మనకి రెజ్యూమే ప్రిపరేషన్ క్లాస్ ఈరోజు. సో ఎలా చేసుకోవాలి, మీ ప్రొఫైల్ రెజ్యూమ్ మీ అంతటా మీరు ఓన్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు నేర్పిస్తాను. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ రెజ్యూమే ఉంది, బట్ R2R సంబంధించింది కాదు. ఓకే, దీంట్లో ఏంటంటే కొన్ని అమెండ్మెంట్స్ చేసి మీకు పంపిస్తాను. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అనేది చెప్తాను. ఓకే, సో అలాగే ఇక్కడ నేను ఒక రెజ్యూమేని ఓపెన్ చేశాను. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ రెజ్యూమే. ఓకే, ఈ స్కిల్ సెట్ ఏమైతే ఉన్నాయో మనకి, ఓకే, ఈ స్కిల్ సెట్ జనరల్ లెడ్జర్ ఎంట్రీస్, అకౌంట్ బుక్ కీపింగ్, అకౌంట్ రికన్సిలేషన్, ఓకే, SAP, అకౌంటింగ్, పేరోల్, అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ అన్నాడు. సో దీంట్లో నుంచి నేను కొన్ని స్కిల్స్ నేను కాపీ చేసుకుంటాను. One minute. సో ఇక్కడ కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చూడండి. కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో మీరు పర్ఫార్మ్ డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది, చూసారా? పర్ఫార్మ్ డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ డైలీ పోస్ట్ చేయటం, కనపడిపోతే ఫ్రంట్ కూర్చోండి. ఓకే, సో ఇవి మనకి కంప్యూటింగ్, రికార్డింగ్ అని చెప్పి ఉన్నాయి కదా. సో దీంట్లో నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి చేసుకున్నాను ఇక్కడ. సో యూ విల్ పర్ఫార్మ్ కదా ఇక్కడ. సో ఇక్కడ తీసేసి పర్ఫార్మ్ డైలీ అండ్ మంత్లీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ విత్ జనరల్ లెడ్జర్ సిస్టమ్ అని ఉంది. అలాగే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అనే దగ్గర మేనేజ్. సో ఇక్కడ మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూట్ మంత్లీ అనాలిసిస్, రికన్సిలేషన్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్, వెరిఫికేషన్ అని చెప్పాము. R2R యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ జనరల్ ఎంట్రీస్, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అండ్ వేరియన్స్ అనాలిసిస్. ఇంకా పర్ఫార్మ్ డే టు డే ఫైనాన్షియల్ ఇంక్లూడింగ్ వెరిఫై కంప్యూటింగ్, ఇంటర్ కంపెనీ అకౌంట్ రిసీవబుల్, మంత్లీ టోటల్ అకౌంటింగ్ అని చెప్పి ఉంది. ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తాం. సో కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకు సంబంధించినవి. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను. Analyzed accounts for discrepancies, documents, analyze documents and accounts for discrepancies and variances. ఓకే, తర్వాత ఇంకేమున్నాయి మనకి? సో రికన్సిలేషన్ సంబంధించి, రికన్సిలేషన్ చేసేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఎవరెవరిని కాంటాక్ట్ అవుతారండి రియల్ టైంలో? ఇప్పుడు మీకు రికన్సిలేషన్ చేయాలి, డేటా కావాలి, ఎవరెవరిని కాంటాక్ట్ అవుతారు? సో ఏ టీమ్స్ కాంటాక్ట్ అవుతాయి? క్రాస్ మాడ్యూల్ టీమ్స్ అని చెప్పాలి. క్రాస్ మాడ్యూల్ టీమ్స్ అంటే సో మీకు పేమెంట్ సంబంధించి అకౌంట్స్ పేయబుల్ టీమ్,
రిసీవబుల్ సంబంధించి అకౌంట్స్ రిసీవబిలిటీ. ఓకే, ఇది మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టుకోవడానికి సరిపడే ప్రొఫైల్ ఇది ఇప్పుడు చేస్తుందని. ఓకే, 4 to 5 years ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్. ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి యాడ్ చేద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి క్రియేషన్ ఆఫ్ ఏ అసెట్స్ క్రియేట్ చేశారని మీరు? క్రియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇంకోటి ఏంటిది? సబ్ అసెట్స్. లెగసీ అసెట్ అంటే ఓల్డ్ సిస్టమ్ లో ఉన్నది డేటా. సబ్ అసెట్స్, legacy asset by using a T code AS01, ఇంకోటి AS11 and AS91 T codes. Okay, so posting performed asset acquisitions. Performed asset acquisition by using or performed అనే కన్నా post performed daily assets acquisition by using the T code. T code ఏంటంటే asset acquisition of dash 90. ఓకే, తర్వాత పర్ఫార్మ్డ్ మంత్లీ డిప్రిసియేషన్ పోస్టింగ్. S4 HANA సిస్టమ్. సో ఇక్కడ S4 HANA సిస్టమ్ అని చెప్పాలి. చాలు ఇంకా
performed bank reconciliation. File formats. చూడండి ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. The transaction including verifying, classifying, completing, posting, and reconciling intercompany accounts, payables, accounts, and reconcile month for the proper accounting. Okay. Execute R2R including journal entries, balance sheet reconciliation, variance of performed. Including approval, deferral. Outstanding amounts. Balance sheet reconciliations. Perform daily, monthly activity transactions, general ledger system. Okay, perform bank reconciliation. చూసారా రెజ్యూమే రెడీ అయింది. సో ఇవే కదా మనం చెప్పుకున్నాయి. సో నెక్స్ట్ ఏంటి, ఇవన్నిటిని మనం యాడ్ చేద్దాం. హలో సత్యం, చెప్పండి. మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ మంత్లీ అనాలిసిస్ అండ్ రీకన్సిలేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అంటే ఎట్లా చెప్పారు? సో రికన్సిలేషన్ అంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, క్యాష్ సంబంధించింది. నువ్వు ఏం చేస్తావు అయ్యే చెప్పు, ఎక్స్ట్రా చెప్పకు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మనం ఏమైతే చెప్పుకున్నామో అవే చెప్పాలి. మనం ఏం చేసాం, ఇక్కడ బ్యాంక్ రికన్సిలేషన్ చేసాం. బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి, సో క్యాష్ ఫైనల్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, అది బ్యాంక్ రికన్సిలేషన్. ఇక్కడ మనం రికన్సిలేషన్ అన్నాం కానీ పలానా రికన్సిలేషన్ చెప్పలేదు, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. ఆ రెండే చెప్పండి. వాయిస్ వినిపించలేదు సార్ అంటే దాని ప్రాబ్లం. నీకు వినపడుతుంది, అందరికీ వినపడుతుంది వాయిస్? అందరికీ వినపడుతుందా? అంటే లో వస్తుంది, మేబీ నా మొబైల్ ప్రాబ్లం అని. కెన్ యు హియర్ మీ? ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఆన్లైన్. yes sir. సో రికార్డ్ మీరు అది చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. సో మనం వీటితో పాటు జనరల్ గా ఇంకేం డిస్కస్ చేసాం. సో వీటితో పాటు సో మనం జిఎల్ క్రియేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ రెస్పెక్టివ్ జిఎల్ అకౌంట్స్ ఇన్ S/4HANA సిస్టమ్. ఎక్స్టెన్షన్ అంటే క్రియేషన్ అన్నమాట. మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్, ఎక్స్టెన్షన్ అండ్ మెయింటెనెన్స్. రెస్పెక్టివ్ జిఎల్ అకౌంట్స్. ఓకే, జిఎల్ క్రియేషన్ తెలుసు కదా అందరికి. FS00 జిఎల్ బ్లాక్ చేయటం. సో ఇవన్నీ మారుస్తున్నాం చూడండి. మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయటం, పోస్ట్ చేయటం, బ్యాలెన్స్ చెక్ చేయటం, ఇవన్నీ కూడా మన డ్యూటీ అని చెప్పాలి. ఓకే, సో పర్ఫార్మ్ డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ వెరిఫైయింగ్, క్లాసిఫైయింగ్, కంప్యూటింగ్, పోస్టింగ్, రికార్డింగ్. అంటే ఇవన్నీ మీనింగ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ బుకింగ్. ఓకే, ఏ ట్రాన్సాక్షన్ బుకింగ్ చేస్తావు, ఏమేమి వెరిఫై చేస్తావు అంటే అప్రూవల్స్, డిఫరల్స్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, రికరింగ్ ఎంట్రీస్ ఏమన్నా అవే మీరు ఏమైతే నేర్చుకున్నారో అవే చెప్పాలి. ఓకే, ఇక్కడ పర్టికులర్ గా ప్లాన్ అదని చెప్పలేదు నేను. ఓకే, సో రికన్సిలేషన్ అంటే ఏంటి, మనం బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. వేరియన్స్ అంటే ఏంటి, సో బ్యాంక్ ఫైల్ ఫార్మేట్ కి, సో SAP సిస్టానికి అంటే బ్యాంక్ బోర్డ్ కి, పాస్బుక్ కి, మన SAP లెడ్జర్స్ కి, సబ్ లెడ్జర్ కి ఉన్న డిఫరెన్స్ నే మనం వేరియన్స్ అంటే. సో అది సో మనకి ఫార్మాట్స్ MT 940 బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా అప్లోడ్ చేశారో చెప్పాలి. 1 minute మాట్లాడాలి. ఇవన్నీ క్లాస్ లో చెప్పినయే. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లిస్ట్ చెప్పాలి ఇది అడిగినప్పుడు. ఓకే, విత్ టీ కోడ్స్. సో జిఎల్ క్రియేషన్ చెప్పాలి. దీనికి ఎక్స్టెన్షన్ అండ్ మెయింటెనెన్స్ రెస్పెక్ట్ జిఎల్ అకౌంట్స్ S/4HANA సిస్టమ్.
రెస్పెక్టివ్ అనే పన్నా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ జిఎల్స్ అనేది అయితే చాలు. జిఎల్ క్రియేట్ చేయడం వచ్చు కదా, సో అవి చెప్పాలి. జిఎల్ క్రియేషన్ చేయాలంటే టీ కోడ్ FS00. జిఎల్ క్రియేట్ చేస్తే ఏం ఇన్పుట్స్ ఇస్తాం? సో చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా ఉంది, కంపెనీ కోడ్ డేటా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని చెప్పాలి. సో నేను ఏమైతే చెప్పానో ఆ విధంగానే ప్రొఫైల్ రెడీ చేస్తున్నాం. పర్ఫార్మ్ డైలీ అండ్ మంత్లీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ జనరల్ సిస్టమ్. సో ఇక్కడ పర్ఫార్మ్ డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇది అవసరం లేదు, సేమ్ అది కూడా. పర్ఫార్మ్డ్ బ్యాంక్ రికన్సిలేషన్ యూజింగ్ MD940. ఓకే, సో మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మంత్లీ అనాలిసిస్ రికన్సిలేషన్ అంటే రికన్సిలేషన్స్ అంటే ఇంకా మీరు చెప్పాల్సింది బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. బ్యాంక్ రికన్సిలేషన్ మీద 3 నిమిషాలు, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ మీద 3-4 నిమిషాలు మాట్లాడాలి. ఓకేనా? సో అనలైజ్ డాక్యుమెంట్స్ అండ్ జిఎల్ అకౌంట్స్. ఓకే, ఫర్ డిస్క్రిపెన్సీస్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్. సో ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఓపెన్ ఐటమ్స్ లిస్ట్ ఎంత, క్లియర్డ్ ఐటమ్ లిస్ట్ ఎంత, అలా చెక్ చేస్తావు. బ్యాలెన్స్ చెక్ చేయాలి. జిఎల్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి టీ కోడ్ ఏంటి? FBL3N FS10N అవి చెప్పాలి. సో వర్క్ క్లోజ్లీ డెలింక్విడ్ కౌంటర్ పార్టీ టు కలెక్ట్ రికన్సిలేషన్ అకౌంట్స్. ఓకే, ఇది అవసరం లేదు, కష్టమైన తీసేస్తాను నేను. సో అసిస్టెడ్ మంత్ ఎండ్ ఇయర్ ఎండ్ క్లోజింగ్ సపోర్ట్ అకౌంటింగ్ సిస్టమ్ యాక్యురేట్లీ. ఓకే, సబ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్ క్రియేషన్, సబ్ అసెట్ క్రియేషన్, లైఫ్ అసెట్ క్రియేషన్ వచ్చేసింది కదా. అసెట్ అక్విజిషన్ టీ కోడ్ తెలుసు కదా. సో డైరెక్ట్ గా ఈ టీ కోడ్ రాస్తా, అంటే టీ కోడ్ అడగడం, అందుకే టీ కోడ్ చేసేద్దాం. పర్ఫార్మ్ డైలీ అసెట్ అక్విజిషన్స్ అండ్ పోస్టింగ్ అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో పర్ఫార్మ్డ్ మంత్లీ డిప్రెషన్ పోస్టింగ్ S/4HANA సిస్టమ్. మంత్లీ డిప్రెషన్ ఆల్రెడీ ఎలా పోస్ట్ చేయాలో నేర్పించిన. ఓకే, సో ఇవి మీరు చెప్పాల్సింది. సో ఇక్కడ మీకు అక్రూవల్ డిఫరల్ రెండు కవర్ అండి. అక్రూవల్ ఇన్కమ్, డిఫర్డ్ ఇన్కమ్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్. ఓకే, సో మనకి సో ఇవి మంత్ ఎండింగ్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ఇంటర్వ్యూలో అడుగుతారు. దానికి టీ కోడ్తో సహా చెప్పాలి మీరు. అండ్ చెప్పే విధానం ముందే చెప్తున్నా. సో ముందు అక్రూవల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి అంటే అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చెప్పాలి? ముందు అక్రూవల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి అది చెప్పిన తర్వాత జర్నల్ ఎంట్రీస్ చెప్పాలి. అర్థమైందా? జర్నల్ ఎంట్రీస్ చెప్పిన తర్వాత SAPలో టీ కోడ్స్ ఇన్పుట్స్ చెప్పాలి ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్రూవల్ ఎంట్రీ అక్రూవల్స్ డిఫరెన్స్ గురించి చెప్పు అన్నారు అనుకో. సో వాట్ ఈస్ అక్రూవల్ అని చెప్పండి, వాట్ ఈస్ డిఫరెన్స్ అని చెప్పండి. అలాగే అక్రూవ్డ్ ఇన్కమ్ ఎంట్రీ ఏంటి, అక్రూవ్డ్ ఎక్స్పెండిచర్ ఎంట్రీ ఏంటి, ఆ తర్వాత SAPలో మనకి టీ కోడ్ ఏంటి, అక్రూవల్ డిఫరెంట్ ఎంట్రీ పోస్టింగ్ టీ కోడ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అంతే. అర్థమైందా లేదా? బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి అని అడిగా, బ్యాంక్ రికన్సిలేషన్ గురించి అడిగాను అనుకో, వాట్ ఈస్ బ్యాంక్ రికన్సిలేషన్ ముందు చెప్పు. తర్వాత ఏం చెప్తావు? సో బ్యాంక్ రికన్సిలేషన్ రీజన్స్ చెప్పు. ఓకే, బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకు వస్తుంది, ఎందుకు చేయాలి, రీజన్స్ చెప్పు. ఆ తర్వాత SAPలో బ్యాంక్ రికన్సిలేషన్ ఎట్లా చేస్తారో చెప్పు. అర్థమవుతుందా లేదా? సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ 1 గంట చెప్పాను, బ్యాంక్ రికన్సిలేషన్ 1 గంట చెప్పాను. ఓకే, క్రియేషన్ ఆఫ్ అసెట్స్ AS01 ఇన్పుట్స్ ఏమేమి వినిపిస్తో రాసి ఇక్కడ చార్ట్లో పెట్టాను. ఓకే, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఏ టాపిక్ అడిగినా కనీసం ఒక నిమిషం అన్నా మాట్లాడాలి. ఒక నిమిషం నుంచి 2 నిమిషాలన్నా మాట్లాడితే సెలక్షన్. ఓకేనా? 1 నిమిషం నుంచి 2 నిమిషాలైనా మాట్లాడితే కన్ఫర్మ్ సెలక్షన్ అవుతారు. సో ఇవేంటి ఇంత అయినాయి మనకి. సో అసెట్ ట్రాన్స్ఫర్స్ కూడా యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను, మీరు చెప్పగలరు అనుకుంటే. ఓకే, ఎనీ ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం మీకు ఇవ్వడం జరిగింది. బట్ ఇవి చాలా, ఇంతకంటే ఎక్కువ పెట్టిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు కష్టం అవుతుంది నెక్స్ట్. ఓకే, సో మినిమం ఇంత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి.
సార్ ఎసెట్ ట్రాన్స్ఫర్ పెడితే జేవీ చెప్తే సరిపోద్దా సార్? ఒకవేళ ఎసెట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే రోల్స్ రెస్పాన్సిబిలిటీ కింద జేవీస్ చెప్తే సరిపోద్దా సార్? అంటే అసెట్లు ఎలా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు అది అంటే అని అడిగితే చెప్పండి, నేను అవన్నీ రాయమంటే రాస్తాను, కానీ అవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతే మీకే ప్రాబ్లం ఉంది తర్వాత అన్ని చెప్పడం. ఓకే, వాడు అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయగలరు కదా, అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ చూపిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, తర్వాత మీరు ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనకు తెలిసినవి మాత్రమే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకోవాలి. ఓకే సార్. ఒక నిమిషం. ఇవి అన్ని కవర్ చేసా ఇందులో. నేను జిఎల్ క్రియేషన్ కవర్ చేస్తా, బ్యాంక్ రికన్సిలేషన్ కవర్ చేస్తా, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కవర్ చేస్తా, సో జేవీ పోస్ట్ చేయడం కవర్ చేస్తా. ఓకే, సో ఇంతకు మించి ఎక్కువ మనకు వద్దు. ఇంతకు మించి ఎక్కువ చెప్పినా మీరు నమ్మరు అక్కడ వాడు ఇన్ని చేసామంటే. ఓకే, సో ఈ రెస్పాన్సిబిలిటీస్ చాలా నీట్గా రెడీ చేస్తాం. సో ఇవి మీరు మీకు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను, చూసుకోండి. వచ్చేసిందా? సో మీ రెజ్యూమేని ఇలా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా నేను కొన్ని పాయింట్స్ని యాడ్ చేస్తాను. చూడండి, మీ రెజ్యూమే ఎలా రెడీ చేసుకోవాలో ఒక ఐడియా వచ్చిందో రాలేదు. సో దాంట్లో మీరు చేయాల్సిన పని ఏంటి అన్నది చెప్తాను. సో మీ స్కిల్ సెట్ని ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఈ స్కిల్ సెట్ని కూడా మార్చేద్దాం. సమరీ తర్వాత స్కిల్స్, కెరియర్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ స్కిల్స్ తీసేస్తాను ఇవన్నీ. ఓకే, జనరల్ లెడ్జర్ ఎంట్రీస్ అని కాదు, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్. ఓకే, సో దీని ఆపోజిట్ లో మనకి చెప్పబడాలి. సో దీని ఆపోజిట్ లో మనకి SAP S/4HANA, MS Excel. ఓకే, సో GR2R పోస్టింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం, అకౌంటింగ్ బుక్ కీపింగ్, రికన్సిలేషన్, ఇంకా ఫిక్స్డ్ అసెట్స్.
సో ఈ రిజ్యూమే ఎలా రెడీ చేస్తున్నాను చూడండి. ఇవి మీ స్కిల్ సెట్. జనరల్ లెక్చర్, డాక్యుమెంట్ పోస్టింగ్, అకౌంటింగ్, బుక్ కీపింగ్. దీని బదులు వేరే ప్లేస్ లో బ్యాంక్ రికన్సిలేషన్, అకౌంట్ రికన్సిలేషన్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్. అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ గురించి ఒకసారి చెప్పరా సార్? ఇంటర్వ్యూలో అసలు ఎలా చెప్పాలి అని ఒకవేళ అడిగితే, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని చూసి అడిగితే దాన్ని ఎలా చెప్పాలి బెటర్గా? అకౌంటింగ్ బుక్ కీపింగ్ అంటే నువ్వు డే టు డే ట్రాన్సాక్షన్. అకౌంటింగ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ బుకింగ్, రికార్డ్ క్లాసిఫై Okay. చేయడం, లిస్ట్ చెక్ చేయడం, ఇవన్నీ మంత్ ఎండ్ యాక్టివిటీ. ఓకే, సో ఇవి మీ స్కిల్ సెట్. అర్థమైందా? మీ స్కిల్ సెట్ ఏంటి చదవండి ఒకసారి. స్కిల్ సెట్ చదవండి ఒకసారి. సో జనరల్ లెక్చర్, అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, బ్యాంక్ రికన్సిలేషన్, చదవండి ఎవరైనా. ఫిక్స్డ్ అసెట్స్, S4, SAP S4 है ना, MS Excel. షాప్ అనకూడదు, షాప్ లేదు మనకి. I mean S4. Okay, S4 है ना, MS Excel and intercompany reconciliation and month end activities. సో ఇవి మీరు చెప్పాలి. ఓకేనా? సో కెరియర్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ స్కిల్స్. ఓకే, తర్వాత మనం సమ్మరీ కూడా పెడదాం. సమ్మరీ మెల్లగా రాద్దాం. సో ఇక్కడితో మీకు ఇక్కడితో మీకు ఫస్ట్ డిస్క్రిప్షన్ అయిపోయింది. ఓకే, సో ఇది మీ ప్రొఫైల్. ఒకసారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అందరూ చదవండి. సమ్మరీ ఒకసారి యాడ్ చేద్దాం. ప్రొఫెషనల్ సమ్మరీ. ఇది కొంచెం హై లెవెల్ ప్రొఫైల్. అది వద్దు, కొంచెం తక్కువలో చూద్దాం. R2R రెజ్యూమే 4+ years. మీ అంతటా ఇంకా మీరు ఓన్ గా కూడా రెజ్యూమేని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అసెట్స్. సో రెండో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెండో దాంట్లో ఏం పెట్టాలో కూడా రాస్తుంది.
1 minute. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సో ఈ రెజ్యూమే ఉంది కదా, సో ఈ రెజ్యూమేలో ఈ పాయింట్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఒకసారి ఈ పాయింట్స్ చదవండి ఒకసారి అందరూ కూడా. Perform day-to-day financial transactions, including verifying and classifying, computing, posting and recording intercompany సో accounts. రేపు పొద్దున్న చెప్పేటప్పుడు రెజ్యూమేలో ఈ పాయింట్స్ అన్ని చెప్పాలి మీరు. అర్థమైందా? Reconcile monthly total and సో దీని మీనింగ్ ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయటం. ఓకే, సో డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయటం, లెడ్జర్స్ తో చెక్ చేసుకోవడం, ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి, క్లియర్డ్ ఐటమ్ ఎన్ని ఉన్నాయి ఇవి చెక్ చేసుకోవడం అంతే. ఎగ్జిక్యూట్ R2R యాక్టివిటీస్ ఇంక్లూడ్ అప్రూవల్, డిఫరల్, అవుట్ స్టాండింగ్ జర్నల్ ఎంట్రీ, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్, వేరియన్సెస్. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ లో మీరు మన బ్యాంక్ రికన్సిలేషన్ ఒకటి, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఒకటి, ఈ రెండు చెప్పాలి. ఓకే, సో ఎక్స్టెన్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, GL అకౌంట్స్ ఇన్ S/4HANA సిస్టమ్. అంటే సో SAP సిస్టంలో అర్థం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. సో SAP సిస్టంలో FS00 టీ కోడ్ ద్వారా మనం GL ఎలా క్రియేట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, GL ని. అలాగే MT940 ఫార్మెట్ గురించి మీరు మాట్లాడాలి. సో లాస్ట్ టైం MT9 ఫార్మెట్ గురించి నేను చెప్పిన. ఓకే, సో అలాగే మేనేజింగ్ ఎగ్జిక్యూట్ మంత్లీ అనాలిసిస్, ఇదే బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటే ఇవే చెప్పాలి. ఓకే, సో అనలైజ్ డాక్యుమెంట్, GL అకౌంట్, బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్సెస్, డిస్క్రిపెన్సీస్ అండ్ రిసాల్వ్డ్ ఇష్యూస్. అంటే రికన్సిలేషన్ చేసేటప్పుడు మనకి GL బ్యాలెన్సెస్ ఏంటి, ఫైల్ ఫార్మాట్ ప్రకారం మనకి ఇచ్చిన ఫైల్ ఫార్మాట్ ప్రకారం GL బ్యాలెన్సెస్ ని కంపేర్ చేసుకోవడం, వేరియన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సో టీ కోడ్స్, అసెట్ క్రియేషన్. ఓకే, టీ కోడ్స్ మంత్ అండ్ ఇయర్ ఎండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అంటే అవే. పోస్ట్ చేయడం ట్రాన్సాక్షన్స్, మంత్ అండ్ యాక్టివిటీస్ లిస్ట్ ఇచ్చా కదా అవి. సో మంత్లీ డిక్లరేషన్ పోస్ట్ చేయడం. సో ఇవి వరకు మీరు చేశారని చెప్పాలి. 4+ ఇయర్స్. కరెంట్ ఆర్గనైజేషన్. ఓకే, లాస్ట్ పీరియడ్. ఓకే, కరెంట్ ఆర్గనైజేషన్ లో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేస్తున్నారు. ఓకే, IBM ప్రైవేట్ లిమిటెడ్. సో IBM ప్రైవేట్ లిమిటెడ్. సో మీది పీరియడ్ ఏంటి, ఎప్పుడు దాకా పనిచేస్తారు, మీ డిజిగ్నేషన్ ఏంటి. ఓకే, సో R2R ప్రాసెస్ అర్థమవుతుందా? సో ఇదే మీరు సెకండ్ దాంట్లో ఏంటంటే సేమ్ మీరు ఇవి తీసేసి ఇంకోటి క్యాప్జెమినీలో పనిచేస్తే క్యాప్జెమినీకి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎక్కడి నుంచి పనిచేశారు ఏంటి, ప్రాసెస్ వచ్చేటప్పటికి R2R అని చెప్పండి. ఓకే, దేంట్లో పనిచేశారు, ఇది సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి ERP వచ్చేటప్పటికి S4 SAP ECC అని చెప్పండి. ఇది వచ్చేటప్పటికి ECC 6.0 ఓల్డ్ వర్షన్, ఇది వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ వర్షన్. ఫ్యూరీ యాప్స్ లో మీరు అన్ని చేసేది రియల్ టైమ్ లో ఫ్యూరీ యాప్స్ లో పనిచేస్తామని చెప్పాలి. ఫ్యూరీ యాప్స్. ఓకే, బట్ GUI లో కూడా చేస్తామని కూడా చెప్పాలి. రెండింటిలో చేస్తామని చెప్పాలి. అంటే టీ కోడ్స్ యూజ్ చేస్తాం, యాప్స్ లో కూడా పనిచేస్తాం, రెండింటిలో పనిచేస్తామని చెప్పాలి. S/4HANA 2022 వర్షన్. ఓకే, సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను చేంజ్ చేస్తాను. ఓకే, ఈ రెజ్యూమేని సమ్మరీ కూడా యాడ్ చేస్తాను. కొంచెం సమ్మరీ ఉంది, సమ్మరీ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ
సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక్కొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద కనీసం ఒక 1 minute అయినా మాట్లాడగలగాలి. 1 minute నుంచి 2 minutes అయినా మాట్లాడాలి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో కన్ఫామ్ గా 1 minute నుంచి అయినా 2 minutes అయినా ఒక్కొక్క రోల్ గురించి 1 minute నుంచి 2 minutes వరకు మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో అలా మాట్లాడితేనే మీకు సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మినిట్. సో ఇంకా రెండవ కంపెనీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా సేమ్ యాడ్ చేయాలి. బట్ ఏంటంటే కొంచెం ఇంకా ఏమన్నా కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నా. సబ్లెడ్జర్స్ ఏముంటాయి SAP లో చెప్పండి. వాట్ ఆర్ ద సబ్లెడ్జర్స్ వి హావ్? AP, I mean AR. అంటే మనం చెప్పాలి. ఇప్పుడు మనం AR అయితే మనకి AP అనేది సబ్ లెడ్జర్ అవుతుంది. ఇంకేమున్నాయి? వెండర్, కస్టమర్, అసెట్స్ SAP లో సబ్లెడ్జర్స్ అని చెప్తాం. ఓకే, సో వెండర్స్, కస్టమర్స్, అసెట్స్ మనకి SAP లో సబ్లెడ్జర్స్ అన్నమాట. అలా ఎవరి దగ్గరగా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు రెజ్యూమే కోసం. ఇలా కూడా మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన పాయింట్ల ద్వారా మీరు మ్యాజిక్ చేయొచ్చు. అదే మీకు చూపిస్తుంది మీకు. ఇది చాలా మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేశాను నేను. సో హై లెవెల్ రెజ్యూమే. ఓకే, ఈ రెజ్యూమే చాలా హై లెవెల్. సో ఈ రెజ్యూమే చాలు మీకు 4 ఏళ్ళు అంటే. సో మంచి రెజ్యూమే రెడీ అయిపోయింది. ఇంకొకటి సమరీ యాడ్ చేయాలంతే. సో ఇది వర్షన్, ఇది 2022 అంటే వర్షన్. ఓకే, అలాగే SAP ECC అంటే ఓల్డ్ వర్షన్ 6.0 లో పనిచేస్తానని చెప్పాలి. MS Excel.
ఇంకేమొద్దు. టాలీ మీద ఐడియా ఉంటే టాలీ అని రాసుకో. కొంతమంది టాలీ మీద ఐడియా ఉంటుంది, టాలీ అని రాసుకో. ఇవన్నీ ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను. సో మీ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చక్కగా క్రియేట్ చేసి పెట్టారు. ఓకే. సో ఫ్యూరీ యాప్స్ లో ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్ 3 ఉంటాయి. చెప్పండి. ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్. మీరు ట్రాన్సాక్షనల్ యాప్స్ లో పనిచేశారు. సో టైల్స్ ఉంటాయి, మీరు టైల్స్ బేస్ మీద ఉంటాయి. టైల్స్ మీద మనం అన్ని మనకి జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, మాస్టర్ డేటా ఉంటాయి. జర్నల్ ఎంట్రీస్ లోకి వెళ్ళి జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. దానికి టీ కోడ్స్ అవసరం లేదని చెప్పాలి ఫ్యూరీ యాప్స్ లో. సో ఇన్ SAP S/4HANA, so Fury apps, journal and T codes are not required. So there are some files will be there for journal entries and master data. So if I want to post any kind of transaction like FB50, we need to go to the journal entries and where we need to select the journal ledger posting అని చెప్పాలి. అలా చెప్పాలి. సో ఇది 4+ years నుంచి 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ రెజ్యూమే అనేది సెట్ అవుతుంది. ఓకే. సమరీ. ఫ్రెషర్స్ ఏం చేయాలో చెప్తాం. సో సమరీ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది మనకి. సో 5+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రెజ్యూమే సరిపోతుంది. ఇది హై లెవెల్ రెజ్యూమే. ఓకే. Analytical, detail oriented, efficient, highly organized to over 4+ years of experience. 4+ years of experience accounting function, SAP R2R. Process strong analytical technical problem solving skills with the ability to make the deadlines. Highly trustworthy, ethical, strong integrity. ఓకే. సో ఇవి మీరు సమ్మరీలో పెట్టాలి. Summary. Okay. Roles and responsibilities. సో కరెక్ట్గా 10 రోజులు ప్రిపేర్ అయితే చాలు.
మీరు ప్రిపేర్ అయ్యేదా 10 రోజులు కరెక్ట్గా చాలు. అన్నిట్లో తీసుకుంటుంది. ఓకే, సి గైస్, ఇది మీ సమ్మరీ డీటెయిల్స్. ఓకే, సో మీ ఫస్ట్ మీ career objective summary details. So analytical, detail oriented, efficient, highly organized professional skills with 4+ years of experience in R2R accounting functions. So 4+ years of experience on the R2R domain. SAP S/4HANA and systems. ఓకే, సో ఈ పాయింట్ మెన్షన్ చేయాలి. స్ట్రాంగ్ అనలిటికల్స్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, హైలీ ట్రస్ట్ వర్తి, నమ్మకస్తుడివి. ఓకే, ఇథికల్ అండ్ స్ట్రాంగ్ ఇంటిగ్రిటీ ఉంది. హైలీ ఎఫిషియంట్ అండ్ మల్టీ టాస్క్ స్కిల్, అంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ టాస్కింగ్ పర్ఫామ్ చేయగలరు. ఓకే, సో మీ రెజ్యూమేని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నేను ఈ రెజ్యూమే ఇవ్వగానే మీరు ఏం చేస్తారంటే, నాకు తెలిసి ఈ పేరు మార్చేసుకొని ఈమెయిల్ ఐడి మార్చుకొని సేమ్ ఇలాగే పెట్టేసి, ఓకే, సో ఇవి మార్చుకొని వెళ్ళిపోతారు. అంతేగా, అంతేనా కదా? సో అలా చేస్తే దొరికిపోతారు. అర్థమైందా? అలా చేస్తే దొరికిపోతారు. సో మీ రెజ్యూమేని దీంట్లో చేయకండి, వేరే దానికి కాపీ చేసుకోండి. సేమ్ ఇందులోనే, ఇప్పుడు ఇందులోనే ఇచ్చారు, ఇందులోనే మాడిఫై చేసి చేయొద్దు. వేరే ఏదో సోర్స్ చెక్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చి తెలిసిపోతుంది. దీన్ని వేరే వర్డ్ ఫైల్లో కాపీ పేస్ట్ చేసుకొని అప్పుడు మీరు దీన్ని కొంచెం జంబ్లింగ్ చేసుకోండి స్కిల్స్ని. అంటే ఏంటి, ఇది ఫస్ట్, తర్వాత ఇది సెకండ్, అలాగా సేమ్ జంబ్లింగ్ చేసుకోకుండా ఇలా చేసుకున్నారనుకోండి, అందరూ ఇదేదో ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందని తెలిసిపోతుంది. అర్థమైందా? సో ఇంత చక్కగా మీకు లైవ్ లో రెజ్యూమే క్రియేట్ చేసి చూపించాం. మీరు ఓన్ గా కూడా మీ రెజ్యూమే రెడీ చేసుకోవచ్చు. సో ఇది పరిస్థితి, మీరు ఓన్ గా కూడా మీ రెజ్యూమే రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ క్లాస్, ఇంకొక క్లాస్ నేను చెప్తాను ఎలా మాట్లాడాలి. ఈ రెజ్యూమే తీసుకొని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకొక క్లాస్ చెప్తాను. ఓకే, సో అవి చూసుకొని మీరు ఇంకా జాబ్స్ ట్రై చేయాలి. మొత్తం ఒక క్లాస్, లాస్ట్ క్లాస్ ఈ రెజ్యూమే తీసుకొని మీరు మొత్తం ఒక్కొక్క స్కిల్స్ ఏమేమి మాట్లాడాలి అన్నది చెప్తాను. ఆ మాట్లాడే విధానానికి మీరు దాన్ని బట్టి ఒక 10 days ప్రిపేర్ అయ్యి జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకే. సో రెజ్యూమే చార్ట్లో పెడుతున్నా, చూసుకోండి. సరే, ఇప్పుడు ఈ రెజ్యూమేని మీరు
కాపీ పేస్ట్ చేసుకొని వేరే వర్డ్ ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో అదే వర్డ్ ఫైల్లో పెట్టుకుంటే అది దొరికిపోతారు. ముందే చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.